చంద్రం, నువ్వు 100కి 100 పాళ్ళు అదృష్టవంతుడురా. ఆ సంగతి ఇన్నాళ్ళుగా తెలుసుకున్నావు. రే, నువ్వు ఎంత అదృష్టవంతుడైతే మాత్రం నీ అదృష్టాన్ని రోజు మాకు చూపించి మమ్మల్ని ఎలా ఏడిపించకూడదురా. ఏమిట్రా నువ్వు అనేది? అది కాదు బ్రదర్, ప్రియురాలు వాకిల దాకా వచ్చి సాగనంపుతానే కానీ నీ కాలు సాగదాయే. ప్రియురాలు ఎవర్రా? అదే నీ అనురాగవతి మాలతి. రోజు నువ్వు ముందు, ఆమె వెనక రావడం, నిన్ను సాగనంపడం, ఆ విరహం, నువ్వు వచ్చేదాకా మళ్ళీ తిరిగి చూడడం, ఇవన్నీ నేను చూడలేక వస్తున్నాను రా బ్రదర్. అందులోనూ ఇవాళ ఊరికెళ్తున్నామో ప్రేమ అంతా టిఫిన్ క్యాట్లో నింపేసి మరీ పంపించింది. మీరా ఎవరిని బిట్టే ఏమనుకుంటారు? నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని మాట్లాడేదానికి. ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల, అన్యాయంగా అపవాదులు వేయి. అవునులేరా, మధ్య నాకెందుకు. ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉందా? ఏమనుకోకు బాబు, అమ్మాయి ఏదో తొందరలో అలా పడేసింది. ఆడదన్న తర్వాత బరువు భారం ఎవరో ఒకరి మీద వేస్తుంది. రాలేదు, కూర్చోండి. బాబు, ఈ దేవుడు కొత్తపడి ఇది అంగుటూరు. అంగుటూరులో ఎక్కడండి? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుస్థిగా ఉన్నట్టుంది. ఇలా ఎంతసేపు కూర్చుంటారు? ఇలా పడుకోండి. ఇలా ఇస్తారు పేపరా? ఏమండి, ఏం జరిగిందండి? ఏమీ లేదండి, రాత్రి వరదకి పట్టాలు తొలిగినాయి. మనం తెల్లవారిన దాకా మకాం ఇక్కడే. థ్యాంక్ యూ. వరదలకి పట్టాలు తొలగిపోయినాయి. తెల్లవారి దగ్గర మనం ఇక్కడే ఉంటాం. నాన్న నాన్న మా సుగుణ, చలిగా ఉందమ్మా. ఆ దుప్పటి కాస్త బాగా కప్పమ్మా. జ్వరం కాలిపోతుంది. ఉండండి.
నాన్న డాక్టర్ లాగా ఉన్నారు. డాక్టర్ ఏమిటమ్మా, మన పాలిటి దేవుడైతే. అమ్మా సుగుణ, ఆయన్ను కూడా పిలిచి మీరిద్దరు భోజనం చేయండి అమ్మా. కూర్చోను ఆయన. నేను ఈ బండిలోనే వెళ్ళొస్తాను కలవా. అదేమిటి బాబు, ఇంత దూరం వచ్చి ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండకుండా వెళ్తానంటావు? వీల్లేదు, ఈ ఒక్క పూటైనా ఉండి వెళ్ళాలి. లేదండి, వెళ్ళాల్సిన పని ఉంది. పెద్ద డాక్టర్ బీద వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఈ ఒక్కరోజు ఉండండి. అవును బాబు, అమ్మాయి చెప్తున్నందుకోసమైనా ఉంటా. అమ్మా, ఆ బండిలో సామాన్లన్నీ లోపల పట్టించుకురా. సంబరాలకి రాలేదంటే పాపం అమ్మగారికి చిన్నబాబు గారికి ఎంత బాధగా ఉందో తెలుసా? అది సరే, మిగతా దేంట్లో చూసినా అంత మంచి ఆయనగా ఉంటారే, ఆయనకి ఎట్టా అబ్బింది ఈ పాడు అలవాటు? ఇదిగో చూడు, పిల్లలు చెడిపోవటానికి కారణం ముఖ్యంగా పెద్దాళ్లే అనుకో. అంటే అసలు ఇట్లాంటి విషయాల్లో పెద్దాళ్ళు పిల్లలకు తెలియకుండా మసులుకోవాలి. ఆయన ఏమో కుర్రాళ్ళు చదువుకునే గదిలో కూడా తాగుతానే ఉండేవాడు. అలాగా? 20 సంవత్సరాల నాటి సంగతి ఈ రోజు కూడా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఈ అలవాటే రాజశేఖరం బాబుని ఈ కాడికి తీసుకొచ్చింది. శాస్త్రి గారు, మీరు శ్రమ పడాలి. ఎలాగైనా సరే ఎంత వీలైతే అంత తొందరగా సంబంధం చూడండి. మనకి కట్నాలతో కానుకలతో నిమిత్తం లేదు. మంచి సంబంధం అయితే అంతే చాలు. వచ్చే నెలలో వివాహం జరిపించి తీరాలి. అలాగే బాబు, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. రేపటి నుంచి కాలికి బలపాలు గట్టు తిరుగుతానంటే నమ్మండి. మరి మీరు ఊరెళ్తామంటున్నారు? నాతో ఏం పని లేదు. ఆ మంచి చెడ్డంతా అమ్మే చూసుకుంటుంది. అమ్మకి నచ్చితే చాలు, ముహూర్తం పెట్టేసేయండి. చంద్రం, తొందరపడుతున్నావేమో, బాగా ఆలోచించు. ఏం లేదులేమ్మా, నువ్వు ఊరుకో. శాస్త్రి గారు, మరి మీరు? ఆహా, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. అమ్మా, వెళ్ళొస్తా. మంచి